హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చుక్క నీళ్లు కానీ నెయ్యి కానీ వేయకుండా ఈ కమ్మటి పరమాన్నాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. అయితే పరమాన్నాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చాలా సింపుల్గా చూపించాలనుకుంటున్నాను. దానితో పాటు నేను ఈ పరమాన్నాన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటానన్నమాట. అది సండే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, ఎక్కువగానే చేస్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ కమ్మటి పరమాన్నాన్ని నీళ్ళు నెయ్యి వేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి. జనరల్గా మనము ఏ రెసిపీస్ చేసినా సరే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టడం కానీ లేదంటే ఇలా గిన్నె పెట్టడం కానీ చేస్తూ ఉంటాము. పరమాన్నానికి వచ్చేసరికి ముందు పాలు వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసి హీట్ అయిన తర్వాత పాలు వేసినట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పరమాన్నం కానీ పాలు ఇలా వేడి చేసేటప్పుడు అలా ఎప్పుడు కూడా చేయకూడదు. లేదనుకుంటే ఫస్ట్ కొంచెము వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం పాలు వేసుకున్నా పర్వాలేదు. స్టవ్ మాత్రము ఈ రెసిపీకి స్టార్టింగ్లోనే ఆన్ చేయకూడదు. ఇలా వేసుకొని మేగడ కట్టకుండా మరిగించుకోవాలి. అప్పుడే మనకి పరమాన్నం టేస్టీగా ఉంటుంది. మనము పన్నీర్ చేసుకున్న, పరమాన్నాలు చేసుకున్న, సేమియా చేసుకున్న మేగడ కట్టినట్లయితే ఒక టేస్ట్ వస్తుంది. మేగడ కట్టకుండా మిక్స్ చేస్తూ చేసినట్లయితే ఒక టేస్ట్ వస్తుంది. అలానే నేను జోహా రైస్ ఫస్ట్ ఒక 2-3 టీ స్పూన్లు వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట. ఒక్కోసారి ఏంటంటే కెమెరా ఆన్లో ఉందనుకుని చేసేస్తాను. తీరా చూసిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి. నేను చూపిస్తున్న రైస్ని ఉంచుకుంటాను అనమాట. 1 కేజీ రైస్ తెచ్చి ఉంచుకుంటాను, ఓన్లీ ప్రసాదం కోసం మాత్రమే. ఇవి చిన్నపిల్లలకైతే బాగుంటుంది తినడానికి. కొంచెం స్వీట్గా ఉంటుంది, ఎర్లీగా కుక్ అయిపోతుంది, డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. పెద్దవాళ్ళకైతే అంత మంచిది కాదు, కానీ నేను ఓన్లీ ప్రసాదం కోసం మాత్రం తెచ్చి ఉంచుకుంటాను. చాలా ఎర్లీగా కూడా కుక్ అవుతాయి, టేస్టీగా కూడా ఉంటుంది. పాయసమైనా ఇలా పరమాన్నమైనా సరే ఒక్కసారి మాత్రమే వాష్ చేసి ఉంచుకున్నాను. ఇది అలానే పాలిసిడ్వి కూడా కాదు. అయితే ఇదే ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే కొంచెం విజిల్లు ఆలోచించి వేసుకోవాలి. రైస్ని మాత్రం తప్పకుండా వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడే పరమాన్నం టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత నేను ముందు చెప్పాను కదా, జోహా రైస్ని ఒక 3-4 టీ స్పూన్లు వాష్ చేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టానని ఆ రైస్ అనమాట. ఆ రైస్ని వేసేసుకోవాలి. మనం వాటర్ కాకుండా వాటర్ని అంతా కొంచెం తీసేసి వేసేసుకోవాలి. పాలలో కూడా వాటర్ అనేది ఉండకూడదు. డైరెక్ట్గా పాలతో చేసుకుంటేనే ఇది బాగుంటుందన్నమాట. అయితే వాటర్ వేసుకోవచ్చు. మనం వాటర్ వేసింది ఒక టేస్ట్ వస్తుంది, ఇలా ఉడికించుకునేది ఒక టేస్ట్ ఉంటుంది పాలల్లోని. మనం ప్రసాదాల కోసం తక్కువగానే చేస్తాం, కానీ ఎక్కువగా చేసేం కదా. జనరల్గా అయితే ఎక్కువగానే చేస్తాము, కానీ దేవుడికి అనేసరికి ఏదైనా కొంచెమైనా సరే కమ్మగా చేయాలని అనుకుంటాము. అలా అనమాట. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి, సిమ్లో మాత్రమే. ఈలోగా నేను బెల్లాన్ని కూడా తురిమి ఉంచుకున్నాను. ఒక్కోసారి బెల్లం పరమాన్నంలో వేసిన తర్వాత పాలు విరిగిపోతూ ఉంటాయి. తెలియకుండానే బెల్లంలో చిన్న పులుపు వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి తెలియదు కదా, అనుకోకుండా అలా వేసేస్తూ ఉంటాము డైరెక్ట్గా. మీకు ఎప్పుడైనా అలా పాలు విరిగినట్టు అనిపించింది అనుకుంటే, బెల్లంలో పులుపుగా ఉంది అనుకున్నా సరే, అలాంటప్పుడు పరమాన్నం ఇలా పాలల్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత బెల్లాన్ని వేసుకుంటే ప్రాబ్లం అయితే రాదు. అలానే బెల్లం మంచిదైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొంచెము ఇసుక డస్ట్ లాంటిది ఏదైనా ఉంది అనుకుంటే ముందుగానే వేరే స్టవ్ పైన బెల్లం నీళ్లు వేసుకొని బాగా కరిగిన తర్వాత వడపోసుకోవాలి. నేను బెల్లము దేవుడి దగ్గరికి వచ్చేసరికి కొంచెం మంచిగానే తెచ్చి ఉంచుకుంటానమాట. ఓన్లీ ప్రసాదం కోసము ఈ బెల్లాన్ని సపరేట్గా ఉంచుకుంటాను. మీ దగ్గర బ్రౌన్ షుగర్ కానీ లేదనుకుంటే పంచదార కానీ, అలా కాదనుకుంటే పట్టుకు బెల్లాన్ని వాడుతూ ఉంటాము, అలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అయితే మేగడ కట్టకూడదు అని చెప్పావు కదా, మేగడ ఎందుకు కట్టింది అని కొంతమంది అనుకోవచ్చు. ఈలోగా నేను పాలు పెట్టేసి దేవుడి దగ్గర ఏదో చేస్తున్నాను అనమాట, అందుకుగాను అలా అయ్యిందనమాట. ఇలా దగ్గరికి అయిన తర్వాత నేను 1 నిమిషం అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత 2-3 టీ స్పూన్లు మాత్రమే బెల్లాన్ని వేసాను. మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, నేనైతే కొంచెమే వేసాను. ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సరిసమానంగా వేసాను అనమాట. ఇది పల్చగా కావాలి అనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చు మీరు.
కొంతమంది ఇందులో అంటే అస్సాంలోని కీర్‌లా పల్చగా చేసుకుంటారు. ఇందులో బిర్యానీ ఆకు వేసుకుంటారు. అలానే సాఫ్రాన్ వేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు కూడా కిచిడి ఒకటి, ఈ పాయసాన్ని అంటే వాళ్ళు కీర్ అంటారు. అది కూడా చేస్తారనమాట. అస్సలు నీళ్ళు వేయకుండా, ఈ నెయ్యి కూడా ఎక్కువగా వాడకుండా చక్కగా మంచి బెల్లంతో గానీ, పంచదారతో గానీ ఇలా పాలల్లోనే ఉడికించి చేస్తూ ఉంటారనమాట. తర్వాత నేను ఓన్లీ జీడిపప్పు ఫ్రై చేయకుండా వేశాను. అవి వేసుకొని బాగా మరొకసారి మిక్స్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. ఇందులో మీకు ఇలాచీ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకోవచ్చు. పచ్చకర్పూరం వేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీ దగ్గర అనుకూలంగా ఉన్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మీ ఇష్టమే. నేనైతే ఎక్కువగా ఫ్రైడే పూట ఇలా సింపుల్గానే చేస్తానన్నమాట. అప్పుడప్పుడు ఆదివారం పూట కూడా సూర్య భగవానుడికని, ఇలా అమ్మవారికని శుక్రవారం పూట ఎక్కువగా నేను ఇది తయారు చేస్తాను. నీళ్ళు, నెయ్యి వేయకుండా సింపుల్గా చేస్తాను. బెల్లంతో, పాలు, బియ్యము. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా తయారు చేసుకుంటారనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో నన్ను కొంతమంది వీడియోస్ పెట్టడం లేదా మాకు రావటం లేదు అని అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ బటన్ తిన్నగా ఈ గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆన్లో ఉంచితే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు వెంటనే వస్తాయి. ఒక్కోసారి మార్నింగ్ పెట్టవచ్చు, ఈవినింగ్ పెట్టవచ్చు. ఎక్కువగా అయితే నేను 2 o'clockకే పెట్టేదాన్ని. ఈ మధ్యకాలంలో కొంచెం 4కి ఇలా పెడదామని అనుకుంటున్నాను. చూడాలి. మీరు ఆ గంట సింబల్ ఆన్లో ఉంచినట్టయితే నేను ఏ రోజు ఏ టైంలో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.